Daily. Taste the Daily. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు యూరియా కోసం ఆందోళనలకు దిగుతున్నారు. సొసైటీల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. బీబీపేట పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ చేపట్టారు. యూరియా కోసం రైతులు ఆందోళనలతోటి వ్యవసాయ శాఖ రంగంలోకి దిగింది. రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ సభ్యుడు గంగాధర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి యూరియా గోడౌన్లను నిజామాబాద్లో పరిశీలించారు. జిల్లాలో ఎక్కడ యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని కోరుతున్నారు. నిజామాబాద్లో యూరియా స్టాక్పై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. సహకార సంఘాల వద్ద బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటికే యూరియా వార్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ అధికారులతో కలిసి యూరియా గోదాలను పర్యవేక్షిస్తున్నారు. అసలు ఎంత యూరియా అవసరం ఉంది, ఎందుకు రైతులకు అందడం లేదనే విషయంలో ఆయన పర్యవేక్షిస్తున్నారు. మనతో పాటు ఉన్నారు గడువు గంగాధర్, అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, అసలు యూరియా కొరత ఎందుకు ఉంది, మనకు కావాల్సినంత యూరియా ఎంత ఇప్పటికే ఉందా, స్టాక్ మీరు గోదాములు పర్యవేక్షిస్తున్నారు? ఈరోజు నేను నిజామాబాద్ జిల్లాలో యూరియా గోదాముని పర్యవేక్షిస్తాను. సంబంధిత అధికారులతో పాటు నేను ఇక్కడ ఉన్నాను. మరి నిజామాబాద్ జిల్లాలో కావాల్సినంత యూరియా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా 4000 టన్నులు మనకు రావాల్సిందే ఉన్నది. మీరు చూస్తూ ఉన్నారు, మీ ముందు ఇంకా ఇన్ని సంచులు ఇక్కడ కుప్పలుగా పడి ఉన్నాయి. ఇక ఈ యూరియాకు సంబంధించి రైతాంగం ఎక్కడ ఇబ్బంది చెందాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. 6700 మెట్రిక్ టన్నులు వచ్చింది. మిగతా ఇంకా 4000 టన్నులు రావాల్సింది. 4000 టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నది. దానికి సాక్ష్యం మీ ప్రెస్ సోదరులే. అంటే ఇంత స్టాక్ ఉండగా ఈరోజు కామారెడ్డి బీబీపేటలో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఉదయం నుంచి రైతులు బారులు తీరాలు, పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ నడుస్తుంది. ఎందుకు ఈ సిచ్యువేషన్ వస్తుంది? ఎక్కడ కానీ యూరియా సమస్య లేదు. ఇప్పుడు బీబీపేట అంటే ఎక్కడైనా ఏ సొసైటీ తీసుకోండి, కాస్త అధికారులు లేట్ వచ్చినా, లేకపోతే వాళ్ళ రైతులు ముందొచ్చి కూర్చున్నా గుమ్మిగూడు ఎక్కువైపోయి కాస్త గలాట అవుతుందే తప్ప యూరియా షార్టేజ్ ఉంది కాదు. ఇప్పుడు మీరు అడుగుతున్న బీబీపేటకు సంబంధిత అధికారులతో నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడితే సార్ సఫిషియెంట్గా యూరియా ఉంది, కాస్త డిలే అవ్వడం వల్ల ఈ గలాట అయినట్టుగా అయింది సార్. దాన్ని చూసేదో కొందరు పార్టీకి సంబంధించిన వారు కంప్లైంట్లు రూపంలో ఇస్తుంటే పోలీసు వచ్చి యంత్రాంగం కంట్రోల్ చేస్తుంది, లైన్గా బట్టి తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ అక్కడ యూరియా సమస్య లేదు. దీనికంతా నిదర్శనం ఏంటంటే ప్రతిపక్షాలకు సంబంధించిన కొన్ని పార్టీలు వాస్తవంగా వాళ్ళకు వాస్తవాలు తెలియకుండా యూరియా రాష్ట్రానికి ఎంత ఉంది, ఎంత రావాల్సిందని ఆలోచన లేకుండా కేవలం రాజకీయ కుట్రతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైన బురదాల కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి. రైతన్నల పెన్నిది, రైతుల పక్షాన ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అగ్రికల్చర్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు, జిల్లా అగ్రికల్చర్. చెప్పండి సార్, అంటే యూరియా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు ఎంత అవసరం ఉంది, ప్రస్తుతం ఎంత స్టాక్ ఉంది, ఎందుకు క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుంది, రైతులకు ఎందుకు ఆలస్యం జరుగుతుంది? నమస్తే అండి, నా పేరు గోవింద్, జిల్లా వ్యవసాయ అధికారి నిజామాబాద్. మన జిల్లాలో ఎటువంటి యూరియా కోత లేదు, కొరత లేదు. మనం జూన్ నెలలోనే మన బఫర్నంతా మన రీటైల్ అవుట్లెట్స్కు తరలించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికి కూడా మన జిల్లాలో సుమారుగా 4000 టన్నుల అవైలబుల్ స్టాక్ రీటైల్ కౌంటర్స్ దగ్గర కూడా ఉంది, అందుబాటులో ఉంది. బఫర్ కూడా మనకు 746 మెట్రిక్ టన్నుల మనం మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఎటువంటి కొరత లేదు, కోత లేదు. దశల వారీగా ఈ యూరియా అనేది రావడం జరుగుతుంది. సెప్టెంబర్ మాసానికి కూడా టోటల్ మనకు అందుబాటులోకి వస్తుంది. మిగతా 4000 టన్నులు కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. మన జిల్లాలో ఎటువంటి కొరత లేదు. మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కావాల్సినంత యూరియా స్టాక్ ఉంది. రైతులు అపోహ పడొద్దంటారు. ముఖ్యంగా నానో యూరియా వాడకంలో కూడా అపోహ పడకుండా దానికి అలవాటు పడాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.